వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు విడుదల చేసినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల కోరిక మేరకు టీజీఎల్పీఆర్బీ బోర్డు వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అంటే ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియను మరో వారం రోజులు పొడిగించింది. సో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఏ తేదీన ముగియనుంది, దరఖాస్తు ప్రక్రియను పెంచడానికి గల కారణాలేంటి, అదేవిధంగా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదలైన కాడ నుంచి నేటి వరకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, అదేవిధంగా వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనకు దీనికి సంబంధించిన మొత్తం ఈ నోటిఫికేషన్లో అంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో మొత్తం ఖాళీలు చూసినట్లయితే 118 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గత నెలలోనే మనకు విడుదలైన విషయం తెలిసిందే. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల అంటే అక్టోబర్ 5వ తేదీన మనకు ముగియడం జరిగింది. అయితే మొత్తం 118 పోస్టులకు గాను 2193 మంది అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంటే 118 పోస్టులకు గాను 2193 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో టీజీఎల్పీఆర్బీ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియను ఇంకొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. టీజీఎల్పీఆర్బీ బోర్డు అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ముందుగా చాలామంది అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపుగా 7183 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ దాంట్లో కేవలం 2193 అభ్యర్థులు మాత్రమే పూర్తి దరఖాస్తును అంటే దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నింపడం జరిగింది. మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే దాదాపుగా 70% మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే 5000 పైచిలకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో దాన్ని కనీసం 50% కూడా ఫిలప్ చేయకుండా మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అభ్యర్థులకు బోర్డు వాళ్ళు సూచిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ మిగిలిన 5000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ గడువు దరఖాస్తు పొడిగించినటువంటి తేదీ ఏదైతే ఉందో ఈ లోపల ఈ ఫారంను అంటే మీ దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఫిలప్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ దరఖాస్తుకు సంబంధించినటువంటి చివరి తేదీ చూసినట్లయితే మనకు అక్టోబర్ 11 అంటే ఈ వారం చివరి రోజు వరకు మనకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీని పొడిగించడం జరిగింది. మీరు దరఖాస్తు ఫారం నింపేటప్పుడే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లోనే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.